ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రస్తుతం అయితే జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, మీ అందరికీ తెలిసిందే. మార్నింగ్ దాదాపు 7 గంటలకి ప్రారంభమైన ఈ ఓటింగ్ అయితే మొదటి గంటలోనే అత్యధికంగా యువకులు మహిళలు రావడం విశేషంగా ఉంది. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు, 139 ప్రాంతాల్లో దాదాపు 407 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడము, ప్రతి బూత్ దగ్గర కట్టుదిట్టమైన పర్యవేక్షణలో ఆ సెక్యూరిటీని ఉంచడం అయితే క్లియర్ గా తెలుస్తుంది. కొన్ని సెన్సిటివ్ ఏరియాల్లో కట్టుదిట్టమైన భద్రతా బలగాలు ఇంకా ఎక్కువగా పెంచడం అయితే, కేంద్ర బలగాలను అయితే పెంచడం జరిగింది. సో ఉప ఎన్నికల్లో మన గోపీనాథ్ గారు చనిపోవడంతో రావడం జరిగింది. సో దానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు, అదే విధంగా బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు, బీజేపీ నుంచి లంకా దీపక్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా 300కు పైగా ఇండిపెండెంట్ నామినేషన్లు, తదితర పార్టీలు కూడా ఆ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. సో అభ్యర్థులు. సో ఇక్కడ మీరైతే క్లియర్ గా చూస్తున్నారు, ప్రస్తుతం పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాము. ప్రతి ఒక్కరు ఓటర్లు వాళ్ళ ఓటుని అయితే వినియోగించుకోవడానికి మార్నింగ్ 7 గంటల ప్రాంతంలోనే అత్యధికంగా రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఓటర్లు వస్తూనే ఉన్నారు, వచ్చి వాళ్ళ ఓటుని వినియోగించుకొని వెళ్ళిపోతూనే ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా చెప్పింది ఒకటే, ఓటు అనేది చాలా ముఖ్యమైనది. మీ ప్రతినిధిని ఎన్నుకొని మీ ఏరియా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ పరంగా అభివృద్ధి దిశగా పరుగులు పెట్టాలంటే ఖచ్చితంగా మీ ఓటు అయితే వినియోగించుకోవాలి. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు మార్నింగ్ 7 నుంచి సాయంత్రం ఇంకా 6 గంటల వరకు అయితే పోలింగ్ ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి తన ఓటును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడైతే చాలా మంది మీరు పరిస్థితి చూడొచ్చు, చాలా మంది వచ్చి వాళ్ళ ఓటుని వినియోగించుకునే పరిస్థితి అయితే తెలుస్తుంది. అదే విధంగా కొంతమంది సెలబ్రిటీలు కావచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటును వినియోగించుకుంటున్నారు. ఇప్పుడే మన పీజేఆర్ గారి కుమారుడు విష్ణువర్ధన్ గారు కూడా వచ్చి వెళ్ళి తన ఓటుని వినియోగించుకొని పోవడం జరిగింది. అదేవిధంగా డీసీపీ వీళ్ళందరూ అత్యధిక ఉన్నతాధికారులు కూడా వాళ్ళ ఓటును వినియోగించుకొని జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో తన ప్రతినిధిని ఎన్నుకోవడం జరిగింది. ప్రస్తుతం జనాలు అయితే మార్నింగ్ నుంచి లైన్లు కట్టి మహిళలని లేదు, వృద్ధులని లేదు, వాళ్ళు ఓటు వచ్చిన ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకున్నారు. ముఖ్యంగా మొదటి 2 గంటల్లో అయితే అత్యధికంగా యువత రావడం విశేషంగా ఉంది. యువత చాలా ఇన్స్పిరేషనల్ వచ్చి వాళ్ళ ఓటును వినియోగించుకోవడం అనేది ఇక్కడ మీరు బూత్ దగ్గర క్లియర్ గా చూడొచ్చు. ప్రతి బూత్ దగ్గర సెక్యూరిటీని అతి గట్టిదిడ్డంగా ఉంచి ఎలాంటి గొడవలు జరగకుండా కొన్ని సెన్సిటివ్ ఏరియాల్లో ఇంకొంచెం బలగాన్ని పెంచి అయితే ఇక్కడ క్లియర్ గా చూస్తున్నారు. సో మీరు కూడా డెఫినెట్లీ మీ ఓటుని వినియోగించాల్సిందిగా కోరుతున్నాను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి